అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ సంథింగ్ స్పెషల్ అండి. బాగున్నారండి అందరూ? నేను కూడా బాగున్నానండి. ఈరోజైతే మీకు పప్పుల్సు ఉర్లగడ్డ తాలింపు, ఇది నెల్లూరు స్పెషల్ అండి. ఈ పప్పుల్సు చాలా టేస్ట్గా ఉంటుందండి. దానికి కావాల్సిన పదార్థాలు అది ఎలా తయారు చేసుకోవాలో మీకు చూపెడతాను. ముందుగా పెసరపప్పు అండి, ఉర్లగడ్డలు, దానికి కావాల్సినవన్నీ అండి. టమోటాలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, వెల్లుల్లి, కొత్తిమీర, కారం, పప్పులు, మళ్ళీ వచ్చేసి సాల్ట్, పసుపు, ఆయిల్, కరివేపాకు. దీనికి కావాల్సిన పదార్థాలండి. ముందుగా ప్యాన్ పెట్టుకొని, స్టవ్ అంటించుకొని ప్యాన్ పెట్టుకొని పెసరపప్పు వేసుకొని లైట్గా ఫ్రై చేసుకుందామండి, పచ్చివాసన పోయేంత వరకు. కొంచెం పొట్టి బ్యాళ్ళు కూడా వేసానండి అందులో, నేను పెసరబ్యాళ్ళే. కొంచెం ఫ్రై చేసి పప్పుల్స్ చేసుకుంటే కొంచెం బాగా టేస్ట్గా ఉంటుందండి. లైట్గా ఇట్లా ఫ్రై చేసుకోవాలండి. ఇట్లా ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసుకుందాము. స్టవ్ బంద్ చేసేసి ఆ పప్పును కొంచెం నీళ్ళు వేసేసి శుభ్రంగా కడిగి కుక్కర్కి వేసుకుందామండి. కుక్కర్లో చేసేద్దాము పప్పుల్సు. ఇది నెల్లూరులో చక్కగా పప్పుల్స్ అంటారండి. చాలా ఇష్టంగా తింటారు ఈ పప్పుల్స్ని. నేనైతే చిన్నప్పుడు చాలా ఇష్టంగా తినేదాన్నండి ఈ పప్పుల్స్ని. దాని కాంబినేషన్ ఉర్లగడ్డ తాలింపు చాలా టేస్ట్గా ఉంటుందండి. పెసరపప్పు కడిగి కుక్కర్లో వేసుకున్నాక ఒక ఉల్లిపాయ వేసుకుంటున్నానండి, కట్ చేసి. కొన్ని పచ్చిమిర్చి ముక్కలండి తుంచి వేసేసుకుంటాను. కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను. కొంచెం కరివేపాకండి. ఇందులో 4 టమోటాలు వేస్తున్నానండి. కొంచెం కారం కూడా వేసుకుంటున్నానండి. 1 స్పూన్ కారం, కొంచెం పసుపు, పులుపుకు తగ్గట్టు చింతపండు అండి. కొంచెం చింతపండు వేసుకుంటున్నా. 4 టమాటాలు వేసుకున్నాం కాబట్టి కొంచెం చింతపండు అండి. ఒక 2 గ్లాసులు నీళ్లు పోసేసి
విజిల్ పెట్టేసుకుందామండి. మూత పెట్టి 2 విజిల్ అయితే సరిపోతుంది. మెత్తగా ఉడికేస్తుంది. పెసరపప్పు కదండి, తొందరగా ఉడుకుతుంది. మరో కుక్కర్లోకి ఉర్లగడ్డ కూడా ఉడకబెట్టుకుంటున్నామండి. కట్ చేసేసి కుక్కర్లో వేసేసుకుంటున్నాను. ఉడకబెట్టి ఈ రీతిగా తాలింపు చేస్తే చాలా టేస్ట్గా ఉంటుందండి. ఇది మిరియాల రసంలోకి కూడా చాలా బాగుంటుంది ఈ తాలింపు, ఉర్లగడ్డ తాలింపు. ఇది కూడా 2 విజిల్లే పెడతానండి. ఉర్లగడ్డ మరీ మెత్తగా ఉడికిపోతే ముద్ద అయిపోతుంది. మరీ మెత్తగా కాకుండా కొంచెంగా 2 విజిల్స్ పెడితే సరిపోతుందండి. మనకి ఉర్లగడ్డ తాలింపులోకి కావాల్సిన పదార్థాలండి. పొడి, ఇది పప్పులండి, పప్పులు, కొంచెం కొబ్బరి అండి, ఎండు కొబ్బరి, వెల్లిపాయలు, కారం, రెండు స్పూన్ల కారం వేసుకున్నానండి. ఇది కొంచెం ఘాటు ఎక్కువ ఉంది కారం. సాల్ట్ అండి, మన టేస్ట్కి తగ్గంత సాల్ట్ వేసుకోవాలి. కొబ్బరి వేసి ముందు ఇవి మిక్సీకి పట్టినాక లాస్ట్ మళ్ళీ వెల్లిపాయలు వేసి మళ్ళీ ఒకసారి అట్లా తిప్పితే పౌడర్ అవుతుందండి. ముందే వెల్లిపాయ వేసేస్తే అంత ముద్ద అవుతుంది. లాస్ట్కి వెల్లిపాయ వేసేసి మిక్స్ చేస్తే బాగుంటుంది. పప్పు 2 విజిల్లు వచ్చేసిందండి. అలాగే ఆలుగడ్డ కూడా 2 విజిల్లు వచ్చేసింది. ఇందులో ఆవిరి పోయిందండి. ఇప్పుడు ఇది వెనిపేసి పప్పు వెనిపి మనం తాలింపు పెట్టేసుకుందాం. సాల్ట్ వేసుకుంటున్నా అండి. మన టేస్ట్కి తగ్గంత సాల్ట్ వేసుకోవాలి. తాలింపు పెట్టేసుకుందాం అండి. గిన్నె పెట్టుకొని స్టవ్ అంటించుకుంటున్నాం. రెండు స్పూన్ల ఆయిల్ అండి. పప్పు కూడా అట్లా పలుచగా వాటర్ వేసుకొని పులుపు ఎంత ఉందో చూసుకొని నీళ్ళు పోసుకోవాలండి. పప్పులో వెనుపుకున్నాక పోపు దినుసులు వేసుకుందాం. ఆయిల్ వేడెక్కింది కదా, పోపు దినుసులు వేసుకుందాం. వెల్లుల్లిపాయలు, ఎండుమిరపకాయలండి, ఒక 3 కట్ చేసి వేసుకుంటున్నాను. ఇంకా నెల్లూరు సైడు ఈ పప్పుల్స్లో కొంచెం ఉల్లిపాయలు వేసుకొని తాలింపు పెట్టుకున్న బాగుంటుందండి. నేను ఆ రోజు వేయడం మర్చిపోయినాను. కొంచెం కరివేపాకు, ఉల్లిపాయ తాలింపు కూడా చాలా బాగుంటుందండి పప్పులోకి. పోపులోకి పప్పులుసు వేసేసుకున్నామండి. ఇది పులుపు చూసుకొని ఇంకొంచెం వాటర్ వేసుకొని, ఉప్పు కూడా ఇప్పుడే చూసుకొని
సాల్ట్ కానీ తక్కువైతే కొంచెం కలుపుకుందాము. కొంచెం పులుపు కూడా ఉంది కాబట్టి ఇంకొంచెం నీళ్ళు పోసుకుంటున్నానండి. ఇది బాగా తెరలాలండి పప్పులుసు. బాగా తెరలినాక కొత్తిమీర వేసేసి దించుకోవడమే. ఇక్కడ ఉర్లగడ్డలు కూడా ఉడికిపోయినాయండి. ఇవి చల్ల నీళ్ళలోకి తీసుకుందాం. ఉల్లగడ్డకి ఆ పొట్టు తీసేసి ఉల్లగడ్డ ఒలుచుకొని ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలండి. ఇక్కడ పప్పుచారు కూడా తెరలిందండి. అయిపోయింది పప్పులుసు. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకుందాం. మనం మిక్సీకి వేసుకున్న పౌడర్ అండి, తాలింపులోకి ఉర్లగడ్డ తాలింపులోకి కావాలనుకున్నాం కదా పౌడరు, ఇట్లా మిక్సీకి వేసుకోవాలండి ఈ పౌడర్ని. ఈ పౌడర్ అన్ని తాలింపులకి వేసుకోవచ్చండి. కూరగాయలకి, వంకాయ తాలింపులకి కూడా చాలా బాగుంటుంది. చిక్కుడుకాయ తాలింపుకి, మళ్ళా మొటికాయ తాలింపుకి, ఇట్లా కాయగూరలకు కూడా ఈ తాలింపు వాడుకుంటే, ఈ పౌడర్ వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నామండి. పోపు దినుసులండి. ఎండుమిర్చి, ఉల్లిపాయ ముక్కలండి. బ్రౌన్ కలర్గా రావాల్సిన అవసరం లేదండి, లైట్గా ఫ్రై అయితే చాలు. లైట్గా ఫ్రై అయినాక కరివేపాకు వేసేసుకుందాం. పెద్ద సైజుగానే ముక్కలు కట్ చేసుకుందామండి. మరీ చిన్నగా అవసరం లేదు, కొంచెం పెద్దగానే కట్ చేసుకోవాలా. ఆలుగడ్డని కొంచెం పసుపు కూడా పోపులో వేసేసుకుంటే బాగుంటుందండి కలరు. ఇట్లా ఉల్లగడ్డలు వేసుకున్నాక కొంచెం అంతా పోపు పట్టేటట్లు అంతా కలుపుకొని మనం రెడీ చేసుకున్న పొడి అందులో వేసుకోవడమేనండి. ఎంత అవసరమవుతుందో అంత వేసుకుంటే చాలండి. సరిపోతుందండి ఎంత మాత్రం. ఉర్లగడ్డ తాలింపు కూడా రెడీ అయిందండి. మన నెల్లూరు స్టైల్ పప్పులుసు ఉర్లగడ్డ తాలింపు 2 రెడీ అయినాయండి. బౌల్లోకి తీసుకుందాం. చాలా టేస్ట్గా ఉంటుందండి కాంబినేషను. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. కామెంట్ బాక్స్లో నాకు కామెంట్ కూడా చేయండి ట్రై చేసి. ఉర్లగడ్డ తాలింపు కూడా బౌల్లోకి తీసుకుంటున్నాం.
ఈ పప్పులుసు ఉర్లగడ్డ తాలింపు కాంబినేషను ఎలా ఉంటుందో మీరు కూడా ట్రై చేసి మాకు చెప్పండి. మరి మా వీడియోలు కానీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, లైక్ చేయండి అండి. థ్యాంక్ యూ.